ఆలు సమోసా ఉల్లిపాయ సమోసాలు కలిపి చేశానండి విడివిడిగా. ఇవాళ నానమ్మ గారి వంటింట్లో సమోసాల పండగ. హలో, నానమ్మ గారి వంటింట్లోకి ఈరోజు ఆలు సమోసా ప్లస్ ఉల్లి సమోసా రెండు చేస్తుంది. కావాల్సినది ఏంటంటే ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలమ్మా. 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని చూడండి, మళ్ళీ గోధుమ పిండి మళ్ళీ మీరు మైదా పిండి అనుకున్నారు. చూడండి, గోధుమ పిండి 2 కప్పులు తీసుకొని దాంట్లో రవ్వంత ఉప్పు వేసి కలుపుకోవటమే తల్లి, ఏమీ లేదు. 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. ఇదిగోండి ఆశీర్వాదం గోధుమ పిండి. 2 కప్పులు తీసేసుకొని రవ్వంత ఉప్పు వేసి కలిపి పెట్టుకోవటమే. ఏమీ వేయక్కర్లేదు, ఇందులో ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టేద్దాం. ఇలా మెత్తగా కలిపమ్మ ఒక 1/2 అవర్ పాటు మనం పక్కకు పెట్టేద్దాము. హలో, నానమ్మ సమోసాలు చేయటానికి ఉల్లిపాయ సమోసా చేయటానికి 2 ఉల్లిపాయలు తీసుకుందమ్మా. 2 ఉల్లిపాయలు తీసుకొని వాటిని ఇలాగ మ్యాష్ చేసింది. ఇందులో పెట్టేసి ఉల్లిపాయల్ని తిప్పేసి ఇందులో వేసానంట. కొంచెం సన్నగా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది. అందుకే దాంట్లో కొంచెం ఉల్లిపాయ సమోసాకి కొంచెం ఉప్పు వేయాలి. దాంట్లో కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటే అమ్మ, ఎండి కొబ్బరి నవిలేటప్పుడు టేస్ట్ వస్తుంది అన్నమాట. అలాగే కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, పచ్చిమిర్చి అన్నీ వేసేసి కలిపేసేస్తే దాంట్లో నిమ్మకాయ చెక్క కొంచెం పిండి వేసుకోవాలి. అప్పుడు మనకి పుల్లగా సమోసాలు, ఉల్లిపాయ సమోసా మనం బయట కొన్నట్టుగానే ఉంటుంది అన్నమాట. చాట్ మసాలా వేయక్కర్లేదమ్మా, మనం ధనియాల పొడి వేసుకున్నాము ప్లస్ గరం మసాలా వేసాము. అన్నీ వేసేసి కొంచెం పచ్చిమిర్చి అన్నీ కూడా వేసాం కదా, కరివేపాకు అన్నీ వేసాం కాబట్టి దీన్ని ఒక 2 నిమిషాలు ఇలా పక్కకు ఉంచేసేద్దాం. హలో, నాన్నమ్మ గారి వంటింట్లో ఇవాళ ఆలు సమోసాకి ఒక గరిటెడు నూనె తీసుకోండి అమ్మ. నూనె వేడయ్యాక తాలింపు గింజలు వేద్దాం. కొద్దిగా నూనె తీసుకొని నూనె వేడయ్యాక మనం తాలింపు గింజలు వేద్దాం. తాలింపు గింజలు వేగాక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి 2, ఒక చిటికెడు పసుపు, కరివేపాకు, కొత్తిమీర వేసేసి అన్నీ వేస్తాం. ఉల్లిపాయ, మిర్చి అన్నీ కూడా వేగాయమ్మా. వేగినాక దీంట్లోకి మనం ఇప్పుడు రవ్వంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని ఆలు వేసేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి చేసి వేసేసుకోనమ్మా. కొద్దిసేపు కలిపేసి
ఒక 2 నిమిషాలు ఉంచేసి దింపేసేసి మనం సమోసాలు చేసేటప్పుడు సమోసాలలో పెట్టేద్దాం. చెప్పు. ఫస్ట్ ఉల్లి దోశలు చేసుకోవాలమ్మా. ఇలా కొంచెం కొంచెం ఉల్లిపాయ, మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయది ఉంది కదా, అలా ప్రతి సమోసాలో పెట్టుకోవాలి. కొంచెం 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 పెట్టేసేసి దానిపైన ఇంకో చపాతీ వేసేసి సమోసాలు చేసుకోవటం. సేమ్ ఇలాగేనమ్మా. ఉల్లిపాయ సమోసా అయినా ఆలు సమోసా అయినా ఇలాగే చేసుకోవాలి. ఉల్లిపాయ సమోసా, ఆలు సమోసా కూడా అంతే. ట్రిప్కి మనకు ఒక 24 వస్తాయి. దీనిపైన ఇంకో చపాతీ చేసి పెట్టేసుకోండి, కవర్ చేసేసి. దానిపైన మన రొట్టెలు కర్ర ఆఫ్ చేసి, ఇలా రొట్టెల కర్రతో అంటే మనకి కింద సమోసాలు పడతాయి. కొంచెం ఇట్లా ప్రెస్ చేసేయండి అంతే, మనకి సమోసాలు వచ్చేస్తాయి. చూడండి, ఇటువంటి సమోసాలు వచ్చాయి. ఉల్లిపాయ సమోసా, ఆలు సమోసా అమ్మ చేశాను. ఒక పక్కకు తిప్పేసాము, కాలినయ్యి. వీటిని తినేయటమే అనమాట. సమోసా సాస్ పెట్టుకోవచ్చు, ఏం అక్కర్లేదమ్మా. ఇందులోనే అన్నీ ఉన్నాయి, వేసాను కదా, తినేయటమే, ఏమీ లేదు. ఆలు సమోసా, ఉల్లిపాయ సమోసాలు కలిపి చేశానండి విడివిడిగా. ఇవాళ నానమ్మ గారి వంటింట్లో సమోసాల పండగ.